కలలే నిజమవుతూ కథగా మొదలయ్యే పయనం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుగాడ్స్ అఫీషియల్. రివ్యూ సార్ నచ్చినట్టు లైక్ చేయండి. చూస్తుంటే మన ఇష్టం తెలుసుకోండి చూడండి. ఇప్పుడు నేను 2 వరకు అర్థమవుతుంది. గుర్తుంటే ఎడిట్ చేసుకున్నాడే డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ వినిపించాను. ఇంకోటి వేసుకొని మీరు ఏం చేస్తారంటే రోజు ఫోటోస్ యాడ్ చేయకుండా వాళ్ళ ఫోటోస్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. దానికోసం నేను ఫోటో మ్యాప్లు చేస్తున్నాను. డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకుని యాప్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది. ట్రాన్స్ఫార్మ్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నేను ఏదైనా 3 ఫోటోస్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా ఫోటో యాడ్ అయితే చూస్తున్నాను. ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇది వన్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేయండి. సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి ఇక్కడ డన్ క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయండి. అట్మాస్ఫియర్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ప్రాజెక్ట్ క్లిక్ చేయండి. మీరు ఇంపోర్ట్ చేసుకుని ఫుల్ ప్రాజెక్ట్ స్టార్టింగ్లో ఉంటే క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. టెక్స్ట్ క్లిక్ చేసి రిటెక్స్ట్ క్లిక్ చేయండి. ఫాంట్ సింబల్ క్లిక్ చేసి ఇవాల్ ఫాంట్స్ క్లిక్ చేయండి. డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ సర్చ్ క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ నేమ్ సెర్చ్ చేయండి. ఇలా వస్తుంది స్టార్టింగ్లో, దాన్ని క్లిక్ చేయండి. యాడ్ అయిపోతుంది. ఇక్కడ మీ బ్యాక్గ్రౌండ్లోకి ఇమేజ్ లింక్ ఇచ్చాను, డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. ప్లస్ అని చేసి దానిలోకి వెళ్ళి డౌన్లోడ్స్లోకి వెళ్ళండి. టెలిగ్రామ్ వేసాలి అంటే డౌన్లోడ్స్ చేసుకొని యాడ్ చేసుకొని ఎంబెస్ అనేది ఎండ్ వరకు యాడ్ చేసుకోండి. ఇక్కడ మూవ్ టార్స్ క్లిక్ చేసి 90 డిగ్రీ రొటేట్ సింబల్ క్లిక్ చేసి 90 degrees రొటేట్ చేయండి. ఇక్కడ వచ్చి డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపోనెంట్ యాడ్ చేసుకొని ఫోటో లాంగ్ ప్రెస్ చేసి టోటల్ కిందకి డ్రాగ్ చేయండి. కలిపేసి బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. స్టార్టింగ్లోకి వచ్చేసి ఇక్కడ ప్రెస్ సైన్ చేసి మిడల్లోకి వెళ్ళి మీరు బ్యాక్గ్రౌండ్ వేసుకున్న ఫోటోలోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న ఫోటోలని క్లిక్ చేసి ఇక్కడ బీట్ మార్క్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఇలా ఫింగర్స్తో అడ్జస్ట్మెంట్ చేసుకోండి మీకు నచ్చిన ప్లేస్లో ఇలా యాడ్ చేసుకోండి. సో మళ్ళీ ఇక్కడ బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి సో మళ్ళీ ప్లస్ సైన్ చేసి మళ్ళీ ఇక్కడ కూడా ఏదైనా ఫోటో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇక్కడ కూడా బీట్ మార్క్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫోటో క్లిక్ చేసి ఇలా ఫింగర్స్తో ఇక్కడ మీకు నచ్చిన ప్లేస్లో అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సేమ్ మళ్ళీ ప్లస్ సైన్ చేసి మళ్ళీ ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటో ఏదైనా యాడ్ చేసి ఇక్కడ బీట్ మార్క్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా ఫింగర్స్తో ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లో ఇక్కడ ఫోటో లేదు కదా, దాన్ని క్లిక్ చేసి ప్లస్ సైన్ క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ సర్చ్ క్లిక్ చేసి వేవ్ ఎఫెక్ట్ అని సర్చ్ చేయండి. ఇలా వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేయండి. వేవ్ ఎఫెక్ట్ క్లిక్ చేసి ఇక్కడ మ్యాగ్నెట్ అని ఉంది కదా, క్లిక్ చేసి 0.2 వేసుకోండి. ఇలా స్టార్టింగ్లోకి వచ్చేసేయండి. స్టార్టింగ్ ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసి స్టార్టింగ్లోకి వచ్చేసి ప్లస్ సైన్ క్లిక్ చేయండి. ఎస్ అని క్లిక్ చేసి 0.5.0 వేసుకోండి. ఇలా సో మళ్ళీ ఫోటో ఎండింగ్కి వచ్చేసి ఎండింగ్లోకి ఒక గ్రీఫ్ యాడ్ చేయండి. ఎండింగ్ గ్రీఫ్ దగ్గరకు వచ్చేసి 7.0 యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. కలర్ అండ్ లైటింగ్లోకి వెళ్ళండి. ఎక్స్పోజర్ గామా యాడ్ చేయండి. స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేయండి. ఎక్స్పోజర్ గామా క్లిక్ చేసి ఎక్స్పోజర్ ఇలా మీరు ఫోటో దగ్గర ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా మీకు నచ్చినట్టు మీరు అడ్జస్ట్మెంట్ చేసుకొని సో మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. కలర్ అండ్ లైటింగ్లోకి వెళ్ళేసి స్పైక్ స్క్రోల్ చేసి సాచురేషన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేయండి. లేయర్ ఇక్కడ ఎఫెక్ట్ క్లిక్ చేసి ఇక్కడ మీరు కూడా ఫోటో తగ్గట్టు మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా
యాడ్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ ఆల్ ఎఫెక్ట్స్ ఉంది కదా దాన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మిగతా 2 ఫోటో లెటర్స్ ఉన్నాయి కదా లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లస్ సైన్ క్లిక్ చేసి ఇక్కడ కాపీ చేసి ఫోటో లెటర్స్ క్లిక్ చేయండి. ఫోటో లైన్ క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ వేసేయండి. చూడండి ఇలా వస్తుంది. సేమ్ అన్నీ ఫోటో లెటర్ క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ వేసేయండి. ఇప్పుడు కెమెరా ఆన్ చేయండి. కెమెరా ఆన్ చేసి టోటల్ లాంగ్ ప్రెస్ చేసి పైకి ఇలా డ్రాగ్ చేసి కెమెరా ఆఫ్ చేసుకోండి. ఇలా వస్తుంది చూడండి. ఇలా వస్తుంది వీడియో. చాలా సింపుల్ ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంది. ఇక్కడ మీకు నచ్చిన కూడా ఎక్స్పోర్ట్ చేసుకోండి.